హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అండి. మొన్నైతే చికెన్ జాయింట్స్ చేశానమాట. సింపుల్ ప్రాసెస్లో చేసేసాను. ముందుగా ఏం చేస్తానంటే జాయింట్స్ తీసుకొని మంచిగా ఉప్పు వేసి కడిగేసి ఒక 15 మినిట్స్ అయితే ఉప్పు నీటిలో నానబెట్టానండి. ఆ తర్వాత మంచిగా కడిగేసుకొని జాయింట్స్లోని సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, తందూరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం కసూరి మేతి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దాంతోపాటు కొంచెం పెరుగు కూడా వేసాను. ఇదంతా బాగా పీసెస్కి పట్టేంత వరకు మనం మంచిగా ఎక్కించాలన్నమాట. ఈ పీసెస్కి ఎంత బాగా పడుతుందో ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. నేనైతే జాయింట్స్ అనేవి వితౌట్ ఆయిల్, అంటే లెస్ ఆయిల్ తోటి జాయింట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను. ఎయిర్ ఫ్రైయర్లోని కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను బైండింగ్ కోసం అనమాట. దాంతోపాటు చింత చిగురు చికెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇంకో పక్క నుంచి. ఈ చింత చిగురుకి ఒక స్టోరీ ఉందండి. మొన్న మేము రాయగడ వెళ్ళేటప్పుడు నేను, మమ్మీ, డాడీ అంతా కలిసి మధ్యలో చింత చెట్లు ఉంటాయి కదండి, అక్కడైతే కోసాం అనమాట. చాలా బాగుందండి. ఇదేంటంటే చాలా జాగ్రత్తగా స్టోర్ చేసి ఉంచి కొంచెం పప్పు వేసి వండాను, కొంచెం చికెన్ చింతకూర వండుదాం అనేసి అట్టే పెట్టి ఉంచాను. ఇప్పుడు ఏంటంటే చింత చిగురు చికెన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సింపుల్గా చేసేస్తాను. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మంచిగా వేగుతున్నప్పుడు మసాలా పేస్ట్ కూడా వేసానండి. మీకు మసాలా పేస్ట్ వద్దు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే మసాలా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు వేస్ట్ చేశాను, కొంచెం స్పైసీగా చేద్దాం అన్నట్టుగా. చాలా బాగా వచ్చిందండి చింత చిగురు చికెన్ అనేది. కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. అంటే మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు వండేవారు అనమాట చాలా టేస్టీగా. వాళ్ళు వండినంత టేస్ట్ రాకపోయినా టేస్ట్ అయితే మాత్రం భలే వచ్చిందండి. చాలా బాగుంది, జ్యూసీగా, యమ్మీగా, ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇప్పుడు మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఇంకో పక్క ఏంటంటే జాయింట్స్ కోసం అవి మ్యారినేట్ చేసి ఉంచాను కదండి, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పీస్ మంచిగా టెండర్గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు చికెన్కి ఆల్రెడీ నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అంతా ఎక్కించి ఉంచేసాను. ఇలా మనం ఆల్రెడీ ఎక్కించి ఉంచుకున్నాం అనుకోండి, అంటే కొంచెంసేపు అలా మ్యారినేట్ చేసుకుంటే పీస్ అన్నది మంచిగా టెండర్గా కుక్ అవుతుంది. దట్ ఆ పీస్లోకి మొత్తం అంతా మసాలా అంతా పడుతుంది అనమాట. సో అందుకోసం నేను అలా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ వాటర్ కొంచెం అందులో వేసాను. చూడండి జాయింట్స్ ఎంత బాగా వచ్చాయి. అసలు ఆయిల్ అనేది చాలా తక్కువ వేసాను. సూపర్ యమ్మీ టేస్ట్ అండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న టేస్ట్ అయితే వచ్చింది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. చూసారా ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకో పక్క ఏంటంటే చికెన్ మంచిగా ఉడికిపోతున్న టైంలోని చింత చిగురు అనేది మంచిగా కాడలు లేకుండా తీసుకొని మంచిగా కడిగేసి, బయట కోసింది కదండి కొంచెం డస్ట్ ఉంటుంది, నీట్గా ఉప్పేసి కడుక్కున్నాను. ఆ తర్వాత చికెన్లో అయితే వేసేసానండి. ఎంత బాగున్నది తెలుసండి రెసిపీ అయితే మాత్రం. చాలా యమ్మీగా వచ్చింది. చింత చిగురు చాలా చాలా మంచిదండి. హెల్త్ పరంగా అయితే చాలా చాలా మంచిది. మనం రెగ్యులర్గా తింటే చాలా మంచిది. సీజన్లో మనకు దొరుకుతుంది కదండి, అప్పుడు ఖచ్చితంగా తెచ్చుకొని తినండి. నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు నాకు ఈ 2 డేస్ ట్రావెలింగ్ వల్ల ఏంటో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అవుతుందండి. ఆ టైంలో కొంచెం స్వీట్ తీసుకుంటే మంచిది కదా అనేసి లస్సీ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మా ఇంటి దగ్గరే, వీళ్ళ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. నేను స్టార్టింగ్ ఛానల్ పెట్టేటప్పుడు తిన్నానండి. ఇప్పుడు కూడా అదే టేస్ట్, ఎక్కడ టేస్ట్ తగ్గలేదు. అంత బాగా చేస్తున్నారండి, అదే మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే మాత్రం చాలా హైజీన్గా. అప్పటికప్పుడు ఫ్రూట్ సలాడ్ కూడా తీసుకున్నాం, చేసి ఇచ్చారు. లస్సీ కూడా చాలా బాగుంది. కేఎల్పురంలో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ అనుకున్నారు? మా ఇంటి దగ్గరే అనమాట, కేఎల్పురంలోనే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ తర్వాత మా ఇంటి దగ్గరలోనే టిఫిన్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర రెగ్యులర్గా తీసుకుంటున్నాం. చాలా చిన్న షాప్ అయినా సరే చాలా హైజీన్గా బాగా చేస్తున్నారండి. నైట్ టిఫిన్ కూడా తీసుకొని వెళ్ళిపోయాం. హస్బెండ్ అన్నారు కొంచెం వీక్గా ఉన్నారు కదా, ఏం వద్దులే చేయొద్దు అంటే టిఫిన్ కూడా కొనుక్కొని వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటారు. నా ఛానల్ కొత్తగా చూసాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్కి వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.
హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మదర్. నా తరపు నుంచి నా హృదయపూర్వకంగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే చెప్తున్నానండి. ఎస్పెషల్లీ మా మమ్మీకి అయితే ఇంకా నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. మా మీద నువ్వు చూపించే ప్రేమనైతే ఎప్పటికీ నేను మర్చిపోలేను.